విష్ణు నటిస్తూ తమ ఓన్ బ్యానర్ లో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్ప. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో కీ రోల్ చేయనుండడంతో కన్నప్ప హైప్ పాన్ వరల్డ్ స్థాయికి రీచ్ అయింది. అయితే కన్నప్పను ఇప్పుడు కామెడీ మీమ్స్ కొన్ని ట్రోల్ చేస్తున్నాయి. మరి ఆ మీమ్స్ ఏంటి, వాటికి గల కారణాలేంటో చూసేద్దాం. ఆధ్యాత్మిక హిస్టారికల్ నేపథ్య సినిమాలను తెరకెక్కించడం అంటే ఒక సాహసమనే చెప్పాలి. అందులో ఒకసారి తీసిన కథతో మరోసారి సినిమా తీయడం అంటే ఆలోచించాలి. ఎందుకంటే రెండు సినిమాలను పోల్చి చూస్తారు. భక్త కన్నప్ప అనగానే కృష్ణరాజు కనిపిస్తాడు అందరికీ. అంతగా కృష్ణరాజు తన నటనతో ప్రేక్షకుల మదిలో తిష్టవేశాడు. మరి అలాంటి సినిమాను మళ్లీ తెరకెక్కించే ప్రయత్నం చేశాడు విష్ణు. తనపై విమర్శలను పక్కకు పెట్టి హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించాడు. ఈ సినిమా వేసవి వినోదంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశాడు. పలు ఆసక్తికరమైన విశేషాలను తెలిపాడు. భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. ద్వాపరయుగంలో అర్జునుడే, కలియుగంలో తిన్నడుగా భోయ వంశంలో జన్మించాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసరాల ప్రాంతాల్లో వేట సాగిస్తూ జీవనం సాగించేవాడు. అడవిలో వెళ్తున్న సమయంలో శివలింగాన్ని చూసి శివయ్య భక్తుడిగా మారాడు. ఆ తిన్నడు భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. అలాంటి కన్నప్ప చరిత్రను తెరకెక్కిస్తూ మూలాలకు దూరంగా అంటే విదేశాల్లో ఈ సినిమాను షూట్ చేయడంపై విమర్శలు తలెత్తాయి. ఇటీవల రిలీజ్ చేసిన కన్నప్ప సినిమాలోని లవ్ సాంగ్ పై నెట్టింట వస్తున్న విమర్శలపై స్పందించాడు. భక్తి సినిమాల్లో గ్లామర్ అవసరం అన్న విషయంపై మాట్లాడుతూ కన్నప్ప సినిమాలో మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాదు 2వ దశాబ్దంలో అప్పటి వారు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయి, అప్పటి పరిసరాలు అంటూ రకరకాల లాజిక్స్తో విమర్శిస్తూ ఉంటారు. శివుడిపై రిలీజ్ చేసిన పాటపై కూడా విమర్శలు వచ్చినప్పటికీ నవ్వుకున్నా అని చెప్పారు విష్ణు. ఎందుకంటే కొంతమంది ఎప్పుడూ విమర్శించడానికే చూస్తారు. నేను తీస్తుంది సినిమా, డాక్యుమెంటరీ కాదు. అందుకే కన్నప్ప సినిమాలో అన్ని రకాల యాంగిల్స్ అంటే కమర్షియల్ యాంగిల్ కూడా ఉందని చెప్పారు విష్ణు. తన సినిమాని ఓటీటీకి అమ్మడం లేదని, తను సినిమా కోసం పెట్టిన బడ్జెట్కు ఓటీటీ అమ్మడం వలన నష్టపోతానని, తన మార్కెటింగ్ టెక్నిక్ తనది అని చెప్పడమే కాదు, ఈ కన్నప్ప సినిమా తన కెరీర్లో చేస్తున్న పెద్ద రిస్క్ అయినా సరే శివయ్య అన్నీ చూసుకుంటాడు, తనని కాపాడుతాడు అని ధీమా వ్యక్తం చేశాడు మంచు విష్ణు.